కుంభరాశి వారికి మే 6వ తేదీ బుధవారం అనగా ఈరోజు దినఫలితాల ప్రకారం ఈరోజు మీకు సాధారణంగా గడిచే రోజు కాదండి. ఉదయం లేవగానే మీకు లోపల ఏదో ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ అయితే వచ్చి ఉంటుంది. ఈరోజు ఏదో మంచి జరుగుతుంది అన్న ఒక అనుభూతి, నిజంగానే ఆ భావన వృధా కాదు. ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు మీ జీవితంలో చిన్న చిన్న మార్పులు మొదలై చివరికి ఒక పెద్ద అద్భుతాల దారి అయితే తప్పకుండా రాబోతుందన్నమాట. అలాగే ఉదయం సమయం కొంచెం నెమ్మదిగా మీకు మొదలైనా సరే అండి, అలాగే చిన్న చిన్న పనులు, మీ డైలీ రొటీన్స్ అన్నీ సాధారణంగానే ఉంటాయి, కానీ మీలో మాత్రం ఒక కొత్త ఉత్సాహం అయితే కనిపిస్తుంది. మీరు చేయాలనుకున్న పనులు ఒక్కొక్కటిగా పూర్తి అవుతాయి. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం మెల్లగా సెట్ అవుతున్నట్లు మీకు అనిపిస్తూ ఉంటుంది. ఇక మధ్యాహ్నం సమయం దగ్గర పడే కొద్దీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. మీరు ఊహించని ఒక అద్భుతం జరుగుతుంది. అది ఒక చిన్న సమాచారం కావచ్చు, ఒక వ్యక్తి నుండి వచ్చే సహాయం కావచ్చు, లేదా మీరు అనుకున్న పని ఒక్కసారిగా ముందుకు కదలడం కావచ్చు. మీరు ఇది ఇలా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యపడేలా ఒక మార్పు కూడా కనిపిస్తుందన్నమాట. ఇక్కడే మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, ఆ సమయంలో మీరు తీసుకునే నిర్ణయం చాలా కీలకం. మీరు అవకాశం పట్టుకుంటే మీకు సాయంత్రం వచ్చే అద్భుతాలు అది బేస్ అవుతుందన్నమాట. ఇక అసలైన హైలైట్ సాయంత్రం సమయం, ప్రత్యేకంగా చెప్పాలంటే సాయంత్రం 6:15 లోపు మీ జీవితంలో ఒక ముఖ్యమైన పరిణామం జరుగుతుందండి. ఒక ఫోన్ కాల్, అవును, మీరు ఊహించినటువంటి ఫోన్ కాల్ మీకు రాబోతుంది. ఆ కాల్ సాధారణ కాల్ కాదు. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త, ఒక అవకాశం లేదా ఒక పెద్ద మార్పుకు సంబంధించినటువంటి సమాచారం ఈ కాల్ ద్వారా మీకు తప్పకుండా చేరుతుందండి. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఈ కాల్ వెనుక ఒక స్త్రీ అనేవారు ఉంటారనమాట. ఆమె మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి అయి ఉండవచ్చు, లేదా కుటుంబంలో ఒకరు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, లేదా మీరు నమ్మినటువంటి వ్యక్తి కావచ్చు. ఆమె ద్వారా మీకు ఈ శుభవార్త అనేది తప్పకుండా చేరుతుంది. ఈ స్త్రీ వల్ల మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి భారీ మార్పులు కూడా తప్పకుండా ప్రారంభం అవుతాయండి. ఆర్థికంగా కూడా మీకు మంచి లాభం వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. మీరు ఆశించని విధంగా ఒక సపోర్ట్, ఒక సహాయం లేదా ఒక కొత్త మార్గం మీకు తెరుచుకుంటుంది. ఇది చిన్న మార్పు కాదు, మీ భవిష్యత్తును ప్రభావితం చేసే స్థాయిలో కూడా ఉంటుందన్నమాట. కానీ ఒక చిన్న జాగ్రత్త కూడా ఉందండి. ఈరోజు మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ ప్లాన్స్, మీ వ్యక్తిగత విషయాలు అందరితో కూడా షేర్ చేయకండి. ఎందుకంటే మీ చుట్టూ కొంతమంది అసూయతో ఉన్నవారు కూడా ఉండే అవకాశం కూడా ఉంది. ఇక రోజంతా మీరు పాజిటివ్గా ఉండండి. చిన్న చిన్న విషయాలకు టెన్షన్ పడకండి. మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని ఒకసారి ఆలోచించండి, తర్వాత నిర్ణయం కూడా తీసుకోండి. చివరిగా ఒక చిన్న సూచన అండి, ఈరోజు సాయంత్రం లేదా ఉదయం లేదా సాయంత్రం లోపు ఒకసారి దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఓం నమః శివాయ అనే మంత్రం తప్పకుండా జపించండి. ఇది మీకు మనశ్శాంతిని అయితే ఇస్తుందన్నమాట. అలాగే నెగిటివ్ ఎనర్జీని దూరంగా ఉంచుతుంది. ఇక మొత్తం చూసుకుంటే కనుక ఈరోజు మీ జీవితంలో ఒక చిన్న మార్పు మొదలై అతిపెద్ద అద్భుతాలకు దారితీసే రోజు. ఒక ఫోన్ కాల్, ఒక స్త్రీ, ఒక అవకాశం, ఇవన్నీ మీకు కలిసి వచ్చే కొత్త దిశలోకి తీసుకెళ్తాయి. ఇక ఈ యొక్క రాశివారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే కనుక, ఈ యొక్క కుంభరాశి వారు కొంచెం చాలా డిఫరెంట్గా ఆలోచించేటువంటి వాళ్ళండి. వీరికి ఫ్రీడమ్ అంటే చాలా ఇష్టం. ఎక్కువగా కంట్రోల్ చేయడం అంటే ఇష్టం. ముందు చూపు ఎక్కువగా ఉంటుంది. కొత్త ఐడియాలు, కొత్త మార్గాలు వెతుకుతారు. బయటకు చాలా కూల్గా కనిపిస్తారు, కానీ లోపల ఆలోచనలు మాత్రం ఉంటాయి. ఎవరినైనా నమ్మితే మాత్రం పూర్తిగా మనసుతో నమ్ముతారు, కానీ ఒకసారి నమ్మకం పోతే మళ్ళీ దగ్గరకు రారు. వీరిని చాలామంది అర్థం చేసుకోలేరు, ఎందుకంటే వీరి ఆలోచనలు కొంచెం ముందుగానే ఉంటాయి కాబట్టి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలు. ఎందుకు ఇలా వస్తాయంటే కనుక, రాశి చక్రంలో ప్రతి రాశికి 30 డిగ్రీలు ఉంటాయి కదండి. ఆ డిగ్రీల ప్రకారం నక్షత్రాల పాదాలు విభజించబడతాయి. అందుకే కొన్ని నక్షత్రాల మొత్తం పాదాలు కాకుండా కొన్ని మాత్రమే కుంభరాశిలోకి వస్తాయి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, ఇది ధైర్యం, కార్యసిద్ధి అనమాట. శతభిష నక్షత్రం 1-4 పాదాలు, ఇక గోప్యత, హీలింగ్ పవర్ ఉంటుంది వీళ్ళకు. ఇంకా పూర్వభద్ర నక్షత్రం వాళ్ళంటే 1-3 పాదాలు వచ్చేసి ఆధ్యాత్మికత, లోతైన ఆలోచనలు అయితే కలిగి ఉంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చేటువంటి రంగు వచ్చేసి నీలం మరియు నలుపు రంగు. ఈ రంగులు మీలో స్టెబిలిటీ, ఫోకస్ పెంచుతాయి. ముఖ్యమైనటువంటి పనులు వచ్చేసి వెళ్ళేటప్పుడు ఈ రంగులు ఉపయోగిస్తే చాలా మంచిది. అదృష్ట సంఖ్యలు వచ్చేసి 4, 8, 11 అండి. ఏదైనా టైమింగ్, టికెట్ నెంబర్లు ఇవి కనిపిస్తేది మీకు శుభ సూచనగా తీసుకోవచ్చు. ఇక ప్రయాణానికి శుభ దిశ వచ్చేసి పశ్చిమ దిక్కు, అంటే వాయువ్య దిక్కు. ఈ దిశలో చేసే ప్రయాణాలు, పనులు మీకు మంచిగా విజయం అయ్యే అవకాశం అయితే తప్పకుండా ఉంది. ఈరోజు మీరు ఆలోచనలను క్లియర్గా ఉంచండి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా పట్టుకోండి. ఇక చివరి మాట వచ్చేసి, ఒక రాశి వారికి ఈరోజు తమలో ఉన్న తెలివి, ఆలోచన, ఓర్పు ఉపయోగిస్తే
చిన్న రోజు కూడా పెద్ద విజయానికి మార్గం కూడా అవుతుందన్నమాట. ఈ యొక్క రాశి వారికి ఈరోజు సాయంత్రం ఒక ప్రత్యేకమైనటువంటి సమయం దగ్గర పడుతుంది. సాయంత్రం ప్రత్యేకంగా చెప్పాలంటే 6 గంటల 15 నిమిషాల సమయం. ఈ టైంని మీరు చిన్నగా తీసుకోవద్దండి. ఎందుకంటే ఈ ఒక్క సమయం మీ జీవితంలో ఒక కొత్త మలుపు తిప్పే శక్తి కూడా కలిగి ఉంటుంది. రోజంతా సాధారణంగానే గడిచినట్లు మీకు అనిపించినా లోపల మాత్రం ఏదో జరగబోతుందనే ఫీలింగ్ మీకు ఉండొచ్చు. ఆ ఫీలింగ్ నిజమే. సాయంత్రం సమయం దగ్గర పడే కొద్దీ మీ చుట్టూ పరిస్థితులు మెల్లగా మారడం కూడా మొదలవుతుంది. మీరు ఊహించినటువంటి ఒక ఫోన్ కాల్ మీకు వస్తుందండి. ఆ కాల్ సాధారణ కాల్ కాదు, అది ఒక వార్త తీసుకొచ్చే ముఖ్యమైనటువంటి కాల్ అనమాట. ఆ కాల్ వెనుక ఒక స్త్రీ అనేవారు కూడా తప్పకుండా ఉంటుంది. ఆమె ఎవరు అనేది మీరు ఆలోచించవచ్చు కదా. ఆమె మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి అయి ఉండొచ్చు, లేదా మీకు చాలా రోజులుగా మాట్లాడిన ఒక వ్యక్తి అయి ఉండొచ్చు, లేదా మీరు ఊహించని విధంగా మీ జీవితంలోకి మళ్ళీ ఎంటర్ అయ్యే వ్యక్తి అయి కూడా ఉండొచ్చు. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆమె చెప్పబోయే మాటలు ఆ కాల్ ద్వారా మీకు అందే సమాచారం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కూడా కలిగి ఉంటాయి. కాబట్టి మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం, మీ మనసులో పెట్టుకున్న ఒక కోరిక, లేదా మీరు ఆశించని ఒక అవకాశం, ఇవి అన్నీ ఒక్కసారిగా నిజమవుతున్నట్లుగా మీకు అనిపించే క్షణం అనమాట అది. ఆ కాల్ విన్న తర్వాత మీరు కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉండిపోతారు. ఇది నిజమేనా అని మీకు మీరే ప్రశ్నించుకుంటారు. అంతటి ఆశ్చర్యం, ఆనందం కలిగిన భావన మీలో ఉప్పొంగుతుంది. ఈ స్త్రీ ద్వారా మీకు వచ్చే వార్త ఏమై ఉండొచ్చు అంటే కనుక ఒక ఉద్యోగానికి సంబంధించిన సమాచారం అయి ఉండొచ్చు, ఒక ఆర్థిక లాభం, డబ్బు వచ్చే అవకాశం ఉండొచ్చు, ఒక సంబంధం మళ్ళీ కలిసి వచ్చే అవకాశం ఉండొచ్చు, లేదా మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళే ఒక పెద్ద అవకాశం కూడా కావచ్చు. ఏదైనా కావచ్చు, కానీ అది చిన్న విషయం కాదు. అది మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఈ ఒక్క కాల్ తర్వాత మీ ఆలోచనలు మారిపోతాయండి. మీరు ఒక స్టేజ్లో ఉంటారనమాట. ఈరోజు మీరు దేవుడిని మనస్ఫూర్తిగా స్మరించండి. నాకు వచ్చే అవకాశాన్ని గుర్తించే బుద్ధి ఇవ్వు అని తప్పకుండా కోరుకోండి. ఇక ఈరోజు కొన్ని పరిహారాలు తప్పకుండా చేసుకోండి. ఈ యొక్క రాశి వారికి ఈరోజు బుధవారం కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నా సరైన పూజల పరిహారాలు చేసుకుంటే రోజు పూర్తిగా మీకు అనుకూలంగా మారుతుంది. ముఖ్యంగా నరదిష్టి నెగిటివ్ ఎనర్జీతో తొలగించుకోవడం ఈరోజు మీరు చాలా అవసరం. అందుకే సింపుల్గా మనం ఇంట్లోనే చేయగలిగే కొన్ని పరిహారాలు అయితే ఇలా ఉంటాయండి. ఉప్పు పరిహారం అనమాట. ఇది చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ అనమాట. కొంచెం రాళ్ళ ఉప్పును తీసుకోండి. అలాగే 1, 2 లేదా 3 ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, వాటిని తీసుకోండి. రాళ్ళ ఉప్పు, ఎండుమిరపకాయలు నరదిష్టిని పోవడానికి చాలా పవర్ఫుల్ అనమాట. ఈ రెండింటిని తీసుకొని మీ తల చుట్టూ అంటే కాళ్ళ నుంచి తల వరకు మొత్తం దిష్టి అనేది తీసేసుకొని అగ్నిలో పడేయండి. అలా ఎక్కువ దుర్వాసన వస్తే కనుక మీకు నరదిష్టి పోతుందని అర్థం, దిష్టి తగిలిందని అర్థం అనమాట. ఇక నిమ్మకాయ పరిహారం వచ్చేసి ఒక నిమ్మకాయ తీసుకొని మీ తల చుట్టూ 3 సార్లు లేదా 7 సార్లు తిప్పండి. మీ పేరు మెల్లగా అనుకుంటూ తర్వాత దాన్ని ఇంటి బయట రోడ్డుపై విసిరేయండి. వేశాక వెనక్కి తిరిగి చూడకండి. ఇలా చేస్తే నరదిష్టి, అసూయ ప్రభావం తగ్గుతుందని నమ్మకం. ఇక మరి చెప్పుకున్నాం కదా, ఉప్పు మిరపకాయ దిష్టి కూడా చాలా పవర్ఫుల్ అనమాట. తప్పకుండా తీసేసుకోండి. మీకు దిష్టి పోవడానికి చాలా ప్రసిద్ధి చెందిన పద్ధతి అనమాట ఇది. ఇక ఈరోజు హనుమంతుని ఆరాధన తప్పకుండా చేసుకోండి. ఉదయం లేదా సాయంత్రం ఓం శ్రీ హనుమతి నమః అని 11 లేదా 21 సార్లు జపించండి. ఒక ఎరుపు పుష్పాన్ని తప్పకుండా సమర్పించండి. ఇది ధైర్యం, రక్షణ, శత్రువుల నుంచి మీకు కాపాడుతుంది. శివారాధన తప్పకుండా చేసుకోండి. ఓం నమః శివాయ అని 11 సార్లు జపించండి. శివలింగానికి నీళ్లు పోయండి, అభిషేకం చేయండి. మనశ్శాంతి, సమస్యల తగ్గింపు కోసం చాలా మంచిదండి శివారాధన చేయడం వల్ల. ఇక ఈరోజు సాయంత్రం ఒక దీపం వెలిగించండి. నూనె దీపం అయితే ఇంకా చాలా మంచిది. ఇంట్లో శుభ్రత ఉంచడం, అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ అవాయిడ్ చేయండి. మీ ప్లాన్స్ అందరితో కూడా మీరు షేర్ చేయకండి. ఈరోజు మీకు కొన్ని మంచి అవకాశాలు అయితే ఉన్నాయి, కానీ అదే సమయంలో నరదిష్టి ప్రభావం కూడా ఉండొచ్చు. ఈ చిన్న పరిహారాలు చేస్తే నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుందండి. మీ అదృష్టం మరింత బలపడుతుందన్నమాట. శాంతంగా ఉండండి, భక్తితో పూజ చేయండి. అప్పుడు ఈరోజు మీకు నిజంగా ఒక మంచి మలుపైతే తీసుకురాగలదన్నమాట. ఈరోజు మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉండే రంగాలు, కొన్ని ప్రతికూలంగా ఉండే రంగాలు, మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయన్నమాట. ఉద్యోగం, కెరీర్ గురించి ఉద్యోగం చేసే వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. మీరు చేసిన కష్టాన్ని పై అధికారులు గుర్తించే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు రావచ్చు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక మంచి సమాచారం లేదా ఒక ఫోన్ కాల్ వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. ఇక ఆర్థిక విషయం గురించి చూసుకున్నట్లయితే డబ్బు విషయంలో చిన్న చిన్న లాభాలు కనిపిస్తాయండి. నిలిచిపోయినటువంటి డబ్బు తిరిగి వచ్చే అవకాశం, ఒక స్త్రీ ద్వారా లేదా ఒక పరిచయం ఉన్నటువంటి ద్వారా ఆర్థిక సహాయం కూడా మీకు లభించవచ్చు. ఇంట్లో అయితే శాంతి వాతావరణం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీ మాటకు విలువ కూడా పెరుగుతుంది. ఈరోజు చిన్న శుభవార్త ఇంట్లో ఆనందాన్ని కూడా తీసుకురాగలదన్నమాట. ప్రతికూలంగా ఉండే రంగాలు వచ్చేసి ఆరోగ్యం గురించి కొంచెం ఈరోజు జాగ్రత్త అవసరం. అలసట, ఒత్తిడి, తలనొప్పి వంటి చిన్న సమస్యలు కనిపించవచ్చు. ఎక్కువగా టెన్షన్ పడితే ఆరోగ్యం ప్రభావితం కావచ్చు. నీళ్ళు ఎక్కువగా తాగండి, విశ్రాంతి తీసుకోండి. ఇక ఈరోజు అందరినీ అతి విశ్వాసంతో మీరు నమ్మకండి. మీరు చెప్పిన మాటలు లేదా మీ ప్లాన్స్ బయటకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి వ్యక్తిగత విషయాలను పంచుకోవడంలో మీరు తప్పకుండా జాగ్రత్త.
ఈరోజు ఇంకా చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రేమలో కోపంతో మాట్లాడితే సమస్యలు పెరగవచ్చు కాబట్టి శాంతంగా స్పందించండి. అనవసర ప్రయాణాలు తప్పించుకుంటే చాలా మంచిది. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే వస్తువులు, డాక్యుమెంట్స్ జాగ్రత్తగా ఉంచుకోండి. ఈరోజు మీకు అవకాశాలు ఉన్నాయి, కానీ వాటితో పాటు చిన్న పరీక్షలు కూడా ఉన్నాయి. ఆలోచించి మాట్లాడితే అనుకూల ఫలితాలు అయితే వస్తాయండి. తొందరపడి స్పందిస్తే ప్రతికూలత పెరుగుతుంది. కాబట్టి ఈరోజు మీకు ఒకటే సలహా, శాంతంగా ఉండండి. మీ పనిపై మీరు ఫోకస్ పెట్టండి. అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ అవాయిడ్ చేయండి. అప్పుడు ఈ మిశ్రమ ఫలితాల రోజు మీకు పూర్తిగా అనుకూలంగా మారుతుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి.